యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. 10 నిమిషాల్లో మీకు ₹1 కోటి పైగా లాభం వచ్చే గిరాకీ ఒకటి పట్టుకొచ్చానమ్మా. 10 నిమిషాల్లో ₹1 కోటి పైగా లాభం వచ్చే గిరాకీనా? ఏంటో అంత పెద్ద గిరాకీ? చూస్తారేంట్రా, తెచ్చిన సరుకు కాంతమ్మ గారి దగ్గర పెట్టండి. అట్టాగే అన్నా. చూసావు చిట్టమ్మా, మనం పేపర్లో చదివింది అక్షరాల నిజం. ఆ దొంగ పెదవులు వీళ్లే. అవును బావా, పవిత్రమైన దేవుడి విగ్రహాలు దొంగతనం చేసిందే కాకుండా ఆ పాపాన్ని తెచ్చి కాంతమత్తకి రుద్దాలని చూస్తున్నారు. ఉండు, ఎల్లిళ్ళ సంగతి చెప్తాను. హే చిట్టమ్మా, నాకు తెలిసి మా అమ్మ విగ్రహాలు కొనదు. ఒకవేళ మా అమ్మ కొనాలి అనుకుంటే అప్పుడు వెళ్ళి అడుగుదాం. మీ అమ్మ మీద ఎంత నమ్మకం బావ నీకు? ఆవిడ గారు అన్యాయాలకి అక్రమాలకి అడ్రస్ లాంటిది కాబట్టి సరిపోయింది. లేదంటేనా తల్లి గారిని తల మీదెట్టుకొని తిరిగేవారు మా ఆయన. సరే, ముందట చూడు. ఇవన్నీ బంగారు విగ్రహాలా? అవును తల్లి, తమిళనాడు నుంచి మొదలెట్టి కర్ణాటక దాకా ఏ గుళ్ళో దొరికితే ఆ గుళ్ళో విగ్రహాలు లేపేయడం వీళ్ళ స్పెషాలిటీ. చాలా బరువుంది. ఎన్ని కిలోలు ఉంటుంది? 3 కిలోల పైనే ఉంటుందమ్మా. అంటే ఒక్క విగ్రహమే 1.5 కోటి దాకా ఉంటుందా? అవును తల్లి, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కలిపితే దగ్గర దగ్గర 5 కోట్లకు పైగా ఉంటాయి. వీటన్నిటికీ కలిపి ₹1 కోటి ఇస్తే సరిపోతుందమ్మా. మిగతా 4 కోట్లు మనకు మిగిలిపోతాయమ్మా. అందుకే వీళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చా. చెప్పు తెగిపోద్ది. ఈ కాంతమ్మ మీ కంటికి ఎలా కనిపిస్తుందిరా? అది చూసా, నేను ముందే చెప్పాను మా అమ్మ విగ్రహాలు తీసుకోదని. చెప్తే నువ్వే నమ్మలేదు. మీ నమ్మకంలో మా నిమ్మకాయ పిండ. మీ అమ్మో అనకుండా ఆ విగ్రహాల్ని అమాంతంగా మింగకపోతే అప్పుడు అడుగు. సరే చూడు. ఏంటమ్మా అంత మాట అనేశారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తప్పున్నారా? కాంతమ్మంటే ఏమనుకుంటున్నారా మీరు? దేవుడి విగ్రహాలు కొనేంత దుర్మార్గురాలనుకుంటున్నారా? మర్యాదగా ఈ విగ్రహాలన్నీ మూటగట్టుకుని వచ్చిన దారినే పోండి, లేదంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను. చూసావా, ఇప్పటికైనా నమ్ముతావా? ఆమెకేమో కక్కుర్తి ఎక్కువ, కొడుక్కేమో వాళ్ళమ్మ మీద ప్రేమ ఎక్కువ అన్నట్టు. ఆ కక్కుర్తి గెలుస్తుందో నీ నమ్మకం గెలుస్తుందో కాసేపు ఆగు చూడు. అమ్మా 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 అమ్మా, మీరు న్యాయానికి చట్టానికి ధర్మానికి ప్రతిరూపం అనుకున్నాం గాని ఆ కనపడని 4వ సింహం మీరు అనుకోలేదమ్మా. బుద్ధి తక్కువ ఈ విగ్రహాలు తీసుకొచ్చావమ్మా. దయచేసి ఈ ఒక్క తప్పుని క్షమించండి అమ్మా. ఇంకా చూస్తారేంట్రా? ఆ విగ్రహాలు తీసుకొని వచ్చిన దాన్నే వెళ్ళిపోండి, లేదంటే కాంతమ్మ గారు జైల్లో పెట్టిస్తారు. కాంతమ్మ గారు, ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదండి. నా మాట విని ఒక్కసారి ఆలోచించండి. హలో, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నీ కంగారులో దొంగలు దూరా. దాని సెంప పగలగొట్టినంత మాత్రానా మీ అమ్మ నీతి మంత్రాలైపోతుందా ఏంటి? నువ్వు కాసేపు ఆగు బావా. ఓకే ఓకే, చూడు. తప్పైపోయిందమ్మా. మీ నీతి నిజాయితీ తెలిసి కూడా మిమ్మల్ని తప్పుడు పని చేయమండం మాదే తప్పు.
రేయ్ ఇంకా చూస్తారేంట్రా? మీకు కూడా దెబ్బలు కావాలా? వెళ్ళండి. అరే రే రే ఆగండి 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 ఆగండి. కాంతమ్మ గారు చిటికేశారు. ఒక్క నిమిషం ఆగండి. అమ్మా మీరిప్పుడు చిటికెందుకేశారో తెలుసుకోవచ్చా? వాళ్ళ దగ్గరున్నవి నకిలీ విగ్రహాలు అవునా? అవునమ్మా. అవన్నీ అమ్ముకుంటే 4 కోట్లకి పైగా లాభం వస్తుంది అవునా? అవునమ్మా. మరి అంత లాభం వస్తుంటే ఆ విగ్రహాల్ని నాకే అమ్మాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ₹1,00,00,000 సింగిల్ పేమెంట్ ఇచ్చేది ఈ కాకినాడ మొత్తంలోనే ఈ కాకినాడ కాంతమ్మ గారు ఒక్కరే అని తెలిసి మీ దగ్గరకు తీసుకొచ్చానమ్మా. మీ కంటికి మరీ అంత పిచ్చి పులిహార్లా కనిపిస్తున్నానా? నిజమమ్మా, మీ మీదొట్టు. చాలే ఆపో. ఆల్రెడీ వీళ్ళు ఎవరి దగ్గరకో వెళ్ళుంటారు. వాళ్ళు ఈ విగ్రహాల్ని చూసి 50 లక్షలకి అడుగుంటారు. దాంతో ₹1,00,00,000కి కొనే బకరా ఎవరున్నారా అని వెతికితే నేను కనిపించుంటాను. అందుకే నా దగ్గరకొచ్చారు. అది కాదమ్మా. నోర్మోయ్. రేయ్ మీరు నోరు తెరవండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా? అంటే కాంతమ్మ గారు చెప్పింది నిజమా? ఇంతకు ముందు మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? అవునన్నా, వాళ్ళు 40 లక్షలు అడిగారన్నా. అందుకే ఆ బేరం క్యాన్సిల్ చేసుకొని మీ దగ్గరికి వచ్చామన్నా. ఇప్పుడు అర్థమైందా పీరాజు? పూర్తిగా అర్థమైందమ్మా. సో ఆ విగ్రహాలు నేను కొనాలంటే నాకు 30 లక్షలకే ఇవ్వాలి. 30 లక్షలకా? ఎస్. కాదు కూడదని వెనక్కెళ్లారో వాళ్ళ వెనకాల పోలీసులు పడతారు. ఇది అన్యాయమమ్మా. మీరు చేసింది న్యాయమా? 30 లక్షలకి విగ్రహాలు ఇస్తారా లేదా జైల్లో చెప్పకూడు తింటారా? వద్దులేమ్మా, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. అన్నా 30 లక్షలకే ఇస్తామన్నా. అడుక్కునేవాడి దగ్గర గీక్కోవడం అంటే ఇదే కాబోలు. మొదటిసారి మీ తెలివితేటలు చూస్తున్నానమ్మా. పొగిడింది చాలు. అవి ఒరిజినల్ విగ్రహాలా డూప్లికేట్ విగ్రహాలా అని చెక్ చేశాకే డబ్బులిస్తానని చెప్పు. అలాగే అమ్మా, ఈ రాత్రికి ఈ విగ్రహాలు మీ దగ్గర ఉంచండి అమ్మా. టెస్ట్ చేశాకే రేపు పొద్దున డబ్బులు ఇవ్వండి అమ్మా. తీసుకోండి అమ్మా. ఏం బావగారు, ఇప్పటికన్నా కాంతమ్మ గారు కాలం తకరాలన్న విషయం తమరికి బోధపడిందనుకుంటాను. అంటే అది ఎంతైనా కొడుకువి కదా, తల్లిగారు తేడా అని చెప్పడానికి మనసు ఒప్పుకోదులే. పదల్దాము. సరే ఇంక బయలుదేరండి. సరే అమ్మా. కాంతమత్త, చిట్టి, ఈ టైంలో నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఈ టైంలో ఈ ముగ్గురు దొంగలు ఈ గదిలోకి ఎందుకు వచ్చారో తెలుసుకుందామని వచ్చాను. ఏ రాకూడదా? దొంగలేంటి? అమ్మా, వీళ్ళిద్దరూ రాజమండ్రి కృష్ణుడి దేవాలయంలో దొంగతనం చేశారు. ఆ విగ్రహాలే నీకు అమ్మడానికి వచ్చారని మాకు సాక్ష్యాలతో సహా తెలుసు. సాక్ష్యాలేంటి? ఇదిగో మీరే చూడండి. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందా? దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సిన నువ్వే దొంగలతో చేతులు కలిపి దొంగలా మారబోతున్నావనే. రవిచంద్ర, అవునత్త, పరమ పవిత్రమైన దేవుడి విగ్రహాలు దొంగతనం చేయటం మహాపాపం. అలాంటి విగ్రహాలు కొనడం అంతకన్నా పాపం. ఈ జన్మలో ఏం పాపం చేశావు? గతంలో జమీందారు గారింట్లో పని మనిషిగా చేశావు. మళ్ళీ ఇలాంటి చండాలప్పం చేస్తే ఈసారి పని మనిషి బతుకు కాదు, గుడి ముందు బొచ్చెట్టుకొని
అడుక్కు తినేటి బతికిస్తాడు ఆ దేవుడు. అడుక్కు తినే జన్మ. అలా జన్మించినా పర్వాలేదు, 2 కళ్ళు లేని 2 కాళ్ళు లేని ఆవిటి జన్మించాడనుకో, ఆ జన్మ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. దానం చేయండి అయ్యా. బాబు దానం చెయ్యయ్యా. అయ్యా బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, ధర్మం చేయండి బాబు. ఓసే, చూస్తే రేసు గుర్రంలా ఉన్నావు. ఎక్కడైనా పని చేసుకుని బతకొచ్చు కదా. తూ నీ బతుకు జడ. ఎలా బాబు, అయ్యా అయ్యా వద్దు. అలాంటి దిక్కుమాలిన నికృష్టమైన జన్మ నాకొద్దు. వద్దు. అమ్మా, వీళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారమ్మా. వచ్చే ₹1,00,00,000 డబ్బుల్ని పోగొట్టుకోవద్దమ్మా. ఏ పోతురాజు, ఆ, వీళ్ళు దొంగలని, వీళ్ళ దగ్గర దొంగ వస్తువులు కొంటున్నారని మీకే కాదు మాకు కూడా తెలుసు. ఆ విషయం గనక పోలీసులకు చెప్పామే అనుకో, మా అత్తతో పాటు నిన్ను కూడా జైల్లో ఎత్తారు. ఒకరేమో బాత్రూంలు కడుక్కుంటూ, ఇంకొకరేమో రోడ్లు ఊడ్చుకుంటూ దిక్కుమాలిన బతుకులు బతకాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. అమ్మో వద్దు. అమ్మా, మీరు చిట్టెమ్మకు భయపడటం ఏంటమ్మా? అవునమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఏ చింతామణి, చిట్టమ్మ సంగతి తెలుసు కదే. తేడా వచ్చిందంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది. ఆ తర్వాత మనందరం జైల్లో చెప్పకూడదు తినాలి. ఇలాంటి పనులు చేసేటప్పుడు చిట్టి కంట పడకుండా చెయ్యాలి. దాని కంట్లో పడ్డావో మన గోతులో మనం పడ్డట్టే. ఒరే దొంగలు, ఈ విగ్రహాలు నేను కొనట్లేదు. వెళ్ళి మీరు వేరే దారి చూసుకోండి. అంతేనా అమ్మా? ఏ పోలీసులకు ఫోన్ చేయమంటావా? వద్దమ్మా, మా చావు మేము చేస్తాం. చిట్టమ్మా, వాళ్ళనేంటి అలా వదిలేసావు? ఎక్కడికి వెళ్తారు బావా? పోలీసులకి ఫోన్ చేసి ఈ ఎదవల్ని ఖచ్చితంగా పట్టిస్తాను. పది బావా. చిట్టి, ఏదో తెలివితేటలు ఉపయోగించి ఆ దొంగల గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావో వాళ్ళు నన్ను కూడా ఇరికిస్తారు. అప్పుడు వాళ్లతో పాటు నేను కూడా జైల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అది కొంచెం గుర్తుపెట్టుకో. అవును చిట్టి, ఇప్పుడు దొంగల గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే కాంతమ్మ గారికి దొంగ విగ్రహాలు అమ్మడానికి వచ్చామని అమ్మను కూడా బ్లేమ్ చేస్తారు. అప్పుడు అమ్మ కూడా కేసులో ఇరుక్కుంటుంది. తప్పుడెదవల తప్పించుకున్నారు. సరే బా, పదేద్దాం. అమ్మా, నిజంగానే ఆ విగ్రహాలను వదిలేయాల్సిందేనా? నోటికాడికొచ్చిన డబ్బుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు. నేను జైల్లో వాష్రూమ్లు కడిగితే ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. సరే అమ్మా, చింత రావే. రే రే, ఆగండి రా, ఆగండి, ఆగమంటుంటే ఆగండి రా. కాంతమ్మ గారు చీపు అన్నాక ఆగి ఏంటండి ఉపయోగం? రే బుర్ర తక్కువ విధవా. ఏంటమ్మా పిలిచావా? నాన్న, బుర్ర తక్కువ విధవన్నది నిన్ను కాదు, వాళ్ళని. అలాగా, సరే నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. చూడండి, మీరెంతో కష్టపడి కోట్ల రూపాయల విలువగల దేవత విగ్రహాలు కొట్టుకొస్తే ఆ చిట్టెమ్మ మాటలు విని కాంతమ్మ మిమ్మల్ని బయటికి పొమ్మంది, అవునా? అవును. కానీ కాంతమ్మ గారి మిమ్మల్ని పొమ్మని చెప్పినా అదే కాంతమ్మతో ఇవే విగ్రహాలు కొనిపించే బాధ్యత నాది. పోతురాజన్నా, మన కూతురు చెప్పింది నిజమేనా? మన కూతురు ఏంట్రా మన కూతురు? అది నా ఒక్కడి కష్టార్జితం. నాకు మాత్రమే కూతురు. అదేలేనా, మీ అమ్మాయి చెప్పిన మాట నమ్మొచ్చా అని అడుగుతున్నాను. నమ్మాలరా. నమ్మక ఏం చేస్తారు? మీరు గనక మమ్మల్ని కాదని వేరే పార్టీని వెతుక్కున్నారో మీ గురించి పోలీసులకు చెప్తాను, జాగ్రత్త. అంత పని చేయొద్దన్నా. నేను అంత పని చేయకుండా ఉండాలంటే నేను చెప్పిన పని మీరు చేయాలి. చెప్పండి అన్నా, మమ్మల్ని ఏం చేయమంటావు? రేపు పొద్దున కల్లా
కాంతమ్మ గారి మనసు మార్చేసో అవసరమైతే మా మోసంతో మాయ చేసో మీ దగ్గరున్న ఆ నకిలీ విగ్రహాలను కొనిపించే బాధ్యత నాది. నన్ను నమ్మండి. నిన్ను నమ్ముతామన్నా, కానీ చిట్టేముంది కదా. మళ్ళీ మేము ఇంట్లోకి అడుగు పెడితే మా గురించి పోలీసులకు చెప్పి బొక్కలో వేస్తుందన్నా. ఆ ఛాన్స్ చిట్టెమ్మకి ఎందుకు ఇస్తానరా? అంటే నువ్వు జైల్లో పెట్టిస్తావా నాన్నా? చచ్చా, నా ఉద్దేశం ఏమిటంటే రేపు ఉదయం మీరు మీకులాగా వస్తే కాంతమ్మ గుర్తుపడుతుంది, మిమ్మల్ని చీ పొమ్మంటుంది. లేదా చిట్టెమ్మ గుర్తుపడుతుంది, మీ గురించి పోలీసులకు చెప్పి లోపలేస్తుంది. అవునా? అవును. అదే మీరు మీకులా కాకుండా వేషాలు మార్చుకొని వేరే వేషాల్లో వస్తే ఆ చిట్టెమ్మ ఎలా గుర్తుపడుతుంది, ఆ కాంతమ్మ ఎలా గుర్తుపడుతుంది? నువ్వు సూపర్ నాన్నా. మరి మీ నానంటే ఎవరనుకున్నావే? కాలాంతకుడే, కాలాంతకుడు. అంటే మా నాన్న కాలంతకుడా? నువ్వు మా నాన్న కాదా? బుర్ర తక్కువ దానా. మీ నాన్న కాలాంతకుడంటే వేరేవాడు ఎవడో కాదే, నేనే కాలాంతకుణ్ణి. ఓ, అర్థమైంది నాన్నోయ్. అంటే నీ ప్లాన్ ప్రకారం ఈ ఇద్దరు దొంగలు రేపు మారువేషంలో ఇంటికొస్తారు. కాంతమ్మతో ఏదో ఒక అబద్ధం చెప్పి వాళ్ళ దగ్గరున్న విగ్రహాల్ని కొనిస్తాం, అంతేగా? అంతే అంతే. నాన్నా, నాదో చిన్న అనుమానం నాన్నా. నువ్వు అన్నం తింటున్నావా, అనుమానాన్ని తింటున్నావా? మీరు ఈ పూటకు వెళ్ళిపోయి రేపొద్దున వేషాలు మార్చుకొని రండి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కెటప్పుల్లో వచ్చేయండి. మిగతా కదా నేను నడిపిస్తాను. అలాగే అన్నా, ఉంటావన్నా? ఉంటాను తల్లి, రేపు వస్తావన్నా? నాన్నా, నాకొచ్చిన అనుమానం నువ్వు అడగట్లేదు. ఆళ్ల ముందేంటే నీ ఎదవ అనుమానాలు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నీకు ఇష్టం వచ్చిన అనుమానాలు అడుగు, వాటికి ఆన్సర్లో నేను చెప్తాను. ఏట్లేదు నాన్నా, వీళ్ళు వేషాలు మార్చుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా వచ్చినంత మాత్రాన కాంతమ్మ గారు వీళ్ళ దగ్గరున్న విగ్రహాలు ఎలా కొంటారు? మనం ఎలా కొనిపిస్తాం? పిచ్చిదానా, నీ బాబు బుర్రని చాలా తక్కువ అంచనా ఇస్తున్నావే. ఏదో అదృష్టం బాలేక కొరడాతో కొట్టుకుంటున్నాం గాని, లేదంటే మీ నాన్న ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిపోడు. నిజమే నాన్నా, నిన్ను నువ్వు తర్వాత పొగుడుకుందు గాని ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు చాలు. ఏటే, రేపొద్దున ఈ ఇద్దరు దొంగల్ని కాంతమ్మకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలని చెప్పి నమ్మిస్తాం. ఆ తర్వాత వాళ్ళ చేయబోయే వ్యాపారంలో పార్ట్నర్షిప్ పెట్టిస్తామని ఒప్పిస్తా. దాంతో మన మాటలు నమ్మేసిన కాంతమ్మ వాడితో కలిసి వ్యాపారం చేయడానికి అడిగినంత డబ్బిస్తుంది. దాంతో డబ్బేమో దొంగలకెళ్తుంది, ఆ విగ్రహాలేమో మన చేతికొస్తాయి. ఐడియా బాగానే ఉంది నాన్నా, కానీ ఇదంతా చిట్టెమ్మ కనిపెట్టి ఆ దొంగల్ని పోలీసులకు పట్టిస్తే? దానికి కూడా నా దగ్గర ఐడియా ఉందే. ఏంటి నాన్నది? అన్నీ అనుకున్నట్టు సవ్యంగా జరిగిపోతే ఆ విగ్రహాల్ని మనం నొక్కేస్తాం, ఆ దొంగలకెళ్ళిన డబ్బు ఆ దొంగలు నొక్కేస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటే ఆ దొంగలకిచ్చిన డబ్బులో కూడా కమిషన్ నొక్కేస్తాం. ఒకవేళ మన ప్లాన్ ఫెయిల్ అయితే? ప్లాన్ ఫెయిల్ అయితే కాంతమని ఈ కేసులో అడ్డంగా ఇరికించేద్దాం. నాన్నా, ఏంటి పొద్దునే బ్రష్ చేయలేదా? చేశానే. రేపటి నుంచి 2 పూట్లా చెయ్యి. ఎందుకు నాన్నా? అది నోరో డ్రైనేజ్ డోరో, కంపు కంపు, అంత కంపు వస్తుందంటే. చిచి, ఆ వాసన నా నోట్లోంచి కాదు, నీ నోట్లోనే. అది నిజమేనే, పొద్దున బ్రష్ చేయడం మర్చిపోయాను. ఆ కంపు చూసినప్పుడే అనుకున్నాను అది నీ నోట్లోంచే వచ్చిందని. ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? అన్ని సవ్యంగా జరిగితే డబ్బులు మన చేతికొస్తాయని, పొరపాటు జరిగితే ఈ కేసులో కాంతమ్మ నిరికిస్తాం, అంతేగా? ఎస్. ఆ కాంతమ్మ అరెస్ట్ అయి జైలుకు పోయిన వెంటనే అవతారాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఆస్తి మొత్తం నొక్కేయడం కన్ఫామ్. సర్లే, మన మాటలు ఎవరైనా విన్నారంటే కొంపలు అంటుకుంటాయి. పద 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 పద. దేనికైనా టైం రావాలి కదరా. బావా, కాఫీ. నేను మళ్ళీ చేస్తాను. చూడు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారు. దేనికి?
పెళ్ళై సంవత్సరం దాటుతుంది కదా, ఇంకా మీ ఆవిడ శుభవార్త ఏం చెప్పలేదా అంటున్నారు. అవును, ఇంతకీ శుభవార్త ఎప్పుడు చెప్తున్నావు? శుభవార్త అంటే? అదే నన్ను తండ్రిని ఎప్పుడు చేస్తున్నావా అని. అది నా చేతుల్లో ఉందా ఏటే? మరి నీ చేతుల్లో కాకపోతే ఇంకెవరి చేతుల్లో ఉందమ్మా? మొన్నటి దాకానేమో మా బాబాయిని సెటిల్ చేయాలి అన్నావు, అదైపోయాక మా చెల్లెల జీవితం సెటిల్ చేయాలి అన్నావు. అందరి జీవితాలని బాగానే సెటిల్ చేస్తున్నావు కానీ నా జీవితానికే ఎలాంటి సెటిల్మెంటు లేదు. ఏటి బావా, నేను నీకేటి తక్కువ చేస్తున్నానని పొద్దున్నే అంతలో స్మార్ట్లు అంటున్నావు? ఏం తక్కువ చేస్తున్నావో చెప్పనా? చెప్పు. మా చిట్టెమ్మ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి.